నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్లో ఉన్నది వచ్చేసి జిఏడి టవర్ అనమాట. ఈ జిఏడి టవర్కి రీసెంట్గానే ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అంటే డయాగ్రిడ్ ఫ్రేమ్లకు సంబంధించిన 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ఈ జిఏడి టవర్ దగ్గర టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం కాంక్రీట్లతో ఒక దిమ్మ లాంటిది కూడా తయారు చేశారు. చాలామంది ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్కి సంబంధించిన కొత్తవి ఫిక్స్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ మీకు చూపించమని చెప్పైతే అడుగుతున్నారు. అలాగే ఈ ఐకానిక్ టవర్స్ 5 టవర్స్ దగ్గర ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ అయితే మారిపోతుంది. ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి, ఇంకా రిటైనింగ్ వాల్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, ఇంకా మెయిన్ టవర్ ఉన్న ఏరియా దగ్గర కోర్ వాల్కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ కోర్ వాల్కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో కాంక్రీటింగ్ వేసిన తర్వాత ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ చేసి బేస్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, టవర్ దగ్గర చాలా వరకు వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క టవర్ దగ్గర ఇక్కడ మ్యాన్ పవర్ కనిపిస్తుంది. చాలా మంది వర్కర్స్తో ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే స్పీడప్ చేశారు. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ ఐకానిక్ టవర్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సూపర్ బ్లాక్ ఈలో కన్స్ట్రక్షన్లో ఉన్న ఐకానిక్ సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్స్ ఇంకా అసెంబ్లీ నిర్మిస్తున్న ప్రాంతం మొత్తం ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ సెక్రటేరియట్స్ 5 టవర్స్ దగ్గర డే బై డే వర్క్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ పనులైతే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మెయిన్ టవర్ ఉన్న ఏరియాలో, నాన్ టవర్ ఏరియాలో పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 టవర్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఈ 5 టవర్స్ వచ్చేసి దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క టవర్ దగ్గర ఇప్పుడు వర్క్ ఫ్లో ఎలా ఉంది, ఏమేం వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే నాన్ టవర్ ఏరియాలో ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ టవర్ 1, టవర్ 2 దగ్గర మీరు చూడండి, ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో ఇక్కడ సైడ్ వైపు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా పోడియం నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. ఈ పోడియంకి సంబంధించిన బేస్మెంట్ దగ్గర కాంక్రీటింగ్ వర్క్స్ అయితే ఇటువైపు కంప్లీట్ చేశారు. అలాగే ప్రెజెంట్ లెఫ్ట్ సైడ్ వైపు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా ఎంటీ బ్లాక్స్ వచ్చే ఏరియా అనమాట, నాన్ టవర్ ఏరియా ఇదంతా. ఇక్కడ నిర్మిస్తున్న ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. అలాగే టవర్కి సంబంధించిన డయాగ్రేడ్ ఫ్రేమ్ల కోసం ఈ షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు సిస్కాల్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. త్వరలో డయాగ్రేడ్ ఫ్రేమ్లకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడండి, చిన్న బిట్లో కాంక్రీటింగ్ వర్క్ స్టార్ట్ చేయడం కోసం చాలా మంది వర్కర్స్ని అయితే ఇక్కడ ఉంచారు. ఇక్కడ కాంక్రీటింగ్ వేయడం కోసం వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి దానిపైన కాంక్రీటింగ్ అలా చేస్తున్నారు. మెయిన్ టవర్ ఉన్న ఏరియాలో, నాన్ టవర్ ఏరియాలో మంచి క్వాలిటీగా ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ టవర్ ఉన్న ఏరియాలో ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానివ్వండి, అలాగే కోర్ వాల్కి సంబంధించిన షట్టరింగ్ వేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. ప్రెజెంట్ కోర్ వాల్ కోసం షట్టరింగ్ అయితే వేస్తున్నారు టవర్ చుట్టూ. ఆ షట్టరింగ్ వేసిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ వేసి ఈ టవర్కి సంబంధించిన కోర్ వాల్ మొత్తం కంప్లీట్ చేస్తారు. అంటే బేస్మెంట్ లెవెల్ వరకు కోర్ వాల్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఇంకా బేస్మెంట్కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం కంప్లీట్ చేస్తారు. రీసెంట్‌గానే మనం ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయని చెప్పి అప్డేట్ ఇచ్చాం. మళ్ళీ ఏంటంటే ఇంకా చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా జిఏడి టవర్ దగ్గర కూడా టవర్ క్రేన్ ఏర్పాటు చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన 2 ఫ్రేమ్‌లయితే రీసెంట్‌గానే ఫిక్స్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ టవర్ ఉన్న ఏరియా అంతా ఎలా కనిపిస్తుందో. అలాగే దీనికి లెఫ్ట్ సైడ్ వైపు ఇంకా టవర్ 2 కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 2 దగ్గర కూడా ప్రెజెంట్ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఈ టవర్ 2 దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు వర్క్ ఫ్లో ఎలా ఉందో. దీని సైడ్ వైపు రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మెయిన్ టవర్ దగ్గర కోర్ వాల్‌కి సంబంధించిన ప్రెజెంట్ షట్టరింగ్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ మొబైల్ క్రేన్ ద్వారా ఈ షట్టరింగ్ వేసే ఈ మెటీరియల్ మొత్తాన్ని పై వరకు తీసుకొచ్చి ఇక్కడ సైడ్ వైపు షట్టరింగ్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్రెడీ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది దీని చుట్టూ. ఒక హైట్ వరకు ఇక షట్టరింగ్ వేసిన తర్వాత దాని లోపల కాంక్రీటింగ్ వేసి కోర్ వాల్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఇంకా కోర్ వాల్ వైపు ఇంకా మనకి బేస్‌మెంట్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం ఏరియా అంతా ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ చుట్టూ చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు. దాని సైడ్ వైపు మొత్తం. ఈ 2 టవర్స్ దాటిన తర్వాత ఇక్కడ మనకి పాలవాగు అయితే క్రాస్ అవుతుంది. ఈ పాలవాగుకి సంబంధించిన వర్క్స్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది టవర్ 3 అన్నమాట. ఈ టవర్ 3 దగ్గర కూడా ఇంకా డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, అలాగే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇటువైపంతా. ఇక్కడ మీకు యెల్లో కలర్‌లో కనిపిస్తున్నాయి మొత్తం ఈ షట్టరింగ్స్ అన్నమాట. ఈ కోర్ వాల్ కోసం సైడ్ వైపు షట్టరింగ్ వేసుకుంటూ వెళ్తున్నారు. దీని చుట్టూ షట్టరింగ్ మొత్తం ఏసిన తర్వాతే దాని లోపల కాంక్రీటింగ్‌తో ఈ కోర్ వాల్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. టవర్ 4 దగ్గరైతే ఒక చిన్న బిట్ వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు ఈ కోర్ వాల్‌కి సంబంధించి. ఈ ఐకానిక్ టవర్స్ మొత్తం డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. లోపల మొత్తం ఏంటంటే కోర్ వాల్ టెక్నాలజీతో లిఫ్టిక్ టెక్నాలజీ ద్వారా ఈ టవర్ మొత్తం పైకైతే లెగిసిద్ది. అంటే ఒక ఫ్లోర్ బై ఫ్లోర్ పైకి వరకు అయితే నిర్మించుకుంటూ వెళ్తారు. దీనికి సపోర్టివ్‌గా డయాగ్రిడ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. మీకు సైడ్ వైపు కాలమ్స్ కనిపిస్తున్నాయి చూసారా? అయన్నీ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అన్నమాట. టవర్ 3 దగ్గర ఇంకా టవర్ 5 దగ్గరే మనకి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తాయి. రీసెంట్‌గా ఈ చుట్టూ ఉన్న డయాగ్రిడ్ ఫ్రేమ్స్‌కి ఈ పెయింటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. చాలా ఫ్రేమ్స్‌కైతే పెయింటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ దీని నాన్ టవర్ ఏరియాలో కూడా పోడియం నిర్మాణ పనులు, అలాగే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ చూస్తున్నారు కనిపిస్తున్నాయి గదా! ఆ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ దగ్గర కూడా కింద ఇంకా సైడ్ వైపు దీని చుట్టూ షట్టరింగ్ వేసి దాని లోపల కూడా కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ప్రెజెంట్ టవర్ 5 దగ్గర ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని లోపల కూడా మీరు చూడండి. యెల్లో కలర్‌లో మీకు షట్టరింగ్స్ అయన్నీ కనిపిస్తున్నాయి. అమరావతిలో నిర్మిస్తున్న ఈ 5 సెక్రటేరియట్ టవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇయ్యే అవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క టవర్ దగ్గర మిషనరీస్ అయితే ఉన్నాయి. మొబైల్ క్రేన్స్ అయన్నీ ఏర్పాటు చేసుకున్నారు. త్వరలో ఇక్కడ టవర్ క్రేన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా బేస్‌మెంట్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ గాని అయన్నీ జరుగుతున్నాయి. అలాగే టవర్ 4 దగ్గర కూడా మీరు చూడండి. ఈ టవర్ 4 దగ్గర కోర్ వాల్‌కి సంబంధించిన షట్టరింగ్ వేసి ఒక చిన్న బిట్ వరకు కాంక్రీటింగ్ అయితే వేశారు. ఇక్కడ నుండి మీరు చూడండి సైడ్ వైపు ఒక చిన్న బిట్టు కోర్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ వైపు కోర్ వాల్‌కి సంబంధించిన ఈ షట్టరింగ్ వేసే పనులైతే జరుగుతున్నాయి.
ఈ మొబైల్ క్రేన్ ద్వారా ఈ మొత్తం షట్టరింగ్స్ అన్నీ పై వరకు తీసుకొచ్చి అక్కడ డైరెక్ట్‌గా ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఈ కోర్ వాల్ మొత్తం బేస్‌మెంట్ లెవెల్ వరకైతే తీసుకొస్తారు. బేస్‌మెంట్ లెవెల్ వరకు ఈ కోర్ వాల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, మళ్ళీ ఈ బేస్‌మెంట్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఇక బేస్‌మెంట్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ అంటే స్లాబ్ నిర్మాణం పనులైతే చేస్తారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్యారలెల్‌గా ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ ఫోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క టవర్ దగ్గర చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ టవర్ ఉన్న ఏరియాలో కానివ్వండి, నాన్ టవర్ ఏరియాలో కానివ్వండి, అన్ని చోట్ల పనులైతే స్ప్రెడ్ అయిపోయి అన్ని ఏరియాల్లో పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా టవర్ 5 జీఏడీ టవర్ దగ్గర కూడా మీకు చూపిస్తాను. జీఏడీ టవర్ దగ్గర ఒక టవర్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ వచ్చింది. ఆ మెటీరియల్‌కి ఆ టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం అప్పుడు మొత్తం ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. లోపల ఈ డయాగ్రేటివ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా, వాటికి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అక్కడక్కడ చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని చుట్టూ మీరు చూడండి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. అంటే ఇటువైపు అన్ని డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే ఆల్రెడీ గతంలోనే ఉన్నాయి. రీసెంట్‌గానే ఒక 2 ఫ్రేమ్స్ అయితే ఫిక్స్ చేశారిక్కడ. మీకు అయి కూడా చూపిస్తాను. ఇటువైపు మీకు కనిపిస్తున్నాయి చూసారా? కొంచెం చిన్న చిన్నగా. ఈ 2 ఫ్రేమ్స్ రీసెంట్‌గానే 2 డేస్ బ్యాకే అయి ఫిక్స్ చేశారు. ఈ డయాగ్రిడ్ సంబంధించిన ఫ్రేమ్స్ వచ్చేసి బీమా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. హైకోర్ట్ పక్కనే భారీ ఫ్యాబ్రికేషన్ యార్డ్‌ని అయితే రెడీ చేసుకొని, ఆ ఫ్యాబ్రికేషన్ యార్డ్‌లో ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్‌లకి సంబంధించిన ఈ ఫ్రేమ్స్ అన్నిటిని రెడీ చేసుకుంటున్నారు. ఇంకా 2 ఫ్రేమ్స్ అయితే రెడీ చేసి ఇక్కడ ఫిక్స్ చేశారు కదా! ఇంకా మిగతాయి కూడా ఆల్రెడీ ఆ ఫ్యాబ్రికేషన్ యార్డ్‌లో రెడీ అవుతూ ఉన్నాయి. వన్స్ దీనికి సంబంధించిన బేస్‌మెంట్‌కి సంబంధించి అంటే స్లాబ్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫ్లోర్ దీని కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు గదా! దాంతో పాటు ఆటోమేటిక్‌గా డయాగ్రిడ్ ఫ్రేమ్‌లను కూడా స్టెప్ బై స్టెప్ అయితే పైకి లేపుకుంటూ అయితే వెళ్తారు. ఈ జీఏడీ టవర్ దగ్గర కూడా ఏంటంటే మెయిన్ టవర్ ఏరియాలో ఈ కోర్ వాల్‌కి సంబంధించిన పనులు, అలాగే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇంకా టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక దిమ్మ లాంటిదైతే రెడీ చేసుకొని భారీ ఎత్తున టవర్ క్రేన్ మెటీరియల్ మొత్తం అయితే రెడీగా పెట్టుకున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ కూడా చేస్తున్నారు. ఆ ఇన్‌స్టాలేషన్ వర్క్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో పోడియం నిర్మాణ పనులు, ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మొత్తం 5 టవర్స్ మొత్తం చూడండి ఒక స్ట్రెయిట్‌లో ఉంటాయి మొత్తం 5 టవర్లు వరుసగా. అలాగే దీనికి రైట్ సైడ్ వైపు ఆ ఏరియాలో మొత్తం 104 ఎకరాల విస్తీర్ణంలో ఐకానిక్ అసెంబ్లీ అయితే వస్తుంది. ఈ 104 ఎకరాల్లో మెయిన్ బిల్డింగ్ వచ్చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తారు. దాదాపు నేను సేకరించిన డేటా ప్రకారం ఈ ఐకానిక్ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం కోసం 2400 వరకు పైలింగ్స్ వేసే అవకాశం ఉంది. ఈ పైలింగ్స్‌కి సంబంధించిన ఫేజ్ 1 నిర్మాణం పనులు కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఫేజ్ 1 పైలింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. పైలింగ్స్ కంప్లీట్ అయిన ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. దాదాపు 480 వరకు పైలింగ్స్ వేశారు ఇక్కడంతా. పైలింగ్స్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ప్రెజెంట్ ఈ కాంక్రీటింగ్ అంతా కట్ చేస్తున్నారు. కట్ చేసిన తర్వాత ఆహ్, ఐరన్ రాడ్‌లు ఏవైతే ఉన్నాయో అయన్నీ బెండ్ చేసి మళ్ళీ స్టీల్‌ని రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంకా ఫేజ్ 2కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం 2400 వరకు పైలింగ్స్ వేసే అవకాశం ఉందని చెప్పా గదా! దాంట్లో ఇప్పటికొచ్చి 700కి పైగా పైలింగ్స్ కంప్లీట్ అయినియి. ఈ అసెంబ్లీ బిల్డింగే ఒక హైలైట్‌గా అయితే ఉంటుంది. రివర్స్ తిప్పిన లిల్లీ పువ్వు ఆకారంలో అయితే ఉంటుందిది. దీన్ని బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్ వరకైతే నిర్మిస్తారు ఐకానిక్ స్ట్రక్చర్‌తో. దీని పైన మనకి మొత్తం 250 మీటర్ల హైట్ వరకు టవర్ అయితే వస్తుంది. ఆ టవరే హైలైట్ అన్నమాట దీనికి. ఈ అసెంబ్లీ నిర్మించే ఏరియాలో కూడా ఈ పైలింగ్ మిషనరీస్ అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయి పైలింగ్స్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాయి. భారీగా పైలింగ్ మిషనరీస్ అయితే వచ్చినియి ఇక్కడ. ఈ పైలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ అయితే కనపడదు. అంటే వీటి ఫౌండేషన్స్ అనేవి చాలా కీలకం అన్నమాట. అమరావతిలో ఏ నిర్మాణం అయినా వాటికి సంబంధించిన ఫౌండేషన్సే కీలకం. ప్రతి ఒక్క నిర్మాణానికి ఫౌండేషన్స్ మంచి స్ట్రాంగ్‌గా అయితే వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.